దేశ రాజకీయాన్ని మార్చే రాష్ట్రం అది. అక్కడి నుంచి అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేస్తాయి. అదే రాష్ట్రం నుంచి 4 సార్లు సీఎంగా పనిచేసిన ఆ నేత సైలెంట్ ఎందుకయ్యారు? రాష్ట్రంలోని ఒక వర్గం ఓట్లపై పట్టున్న నామమాత్రపు పోటీకే ఎందుకు పరిమితమైనట్టు? దేశవ్యాప్తంగా 2గా పార్టీలన్నీ చీలిపోయినా ఎటువైపు వెళ్లకుండా ఒంటరిగా ఎందుకున్నట్లు? దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ రాజకీయాలంటే ఆషామాషి కాదు. అన్ని వర్గాల్లో పట్టు సాధించి అధికారం చేపట్టాలంటే ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో ఒక మహిళ ఏకంగా 4 సార్లు అధికారం చేపట్టిందంటే ఆమె ఎంత ప్రభావం సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దిగ్గజ మహిళ అయిన బీఎస్పీ అధినాయకురాలు మాయావతి క్రమంగా రాజకీయాలపై పట్టు కోల్పోతున్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ అండతో ఒకప్పుడు యూపీలో తిరుగులేని నేతగా ఎదిగి ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన మాయావతి ఈ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 206 సీట్లలో విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టిన బీఎస్పీ 2022కు వచ్చేసరికి కేవలం 1 సీటుకే పరిమితమైంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ 1 సీటు గెలుచుకోలేకపోయింది. బీజేపీ కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మహాగఠబంధన్ పేరుతో ఎస్పీ బీఎస్పీలు కలిసి 2019 ఎన్నికలకు వెళ్లాయి. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 చోట్ల గెలిచింది. ఎస్పీ 37 చోట్ల పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ బీఎస్పీల తర్వాత 3 ఏళ్లకు జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో 10 మంది బీఎస్పీ తరపున ఎంపీలుగా గెలిచినా ఒక్కరే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇంత జరిగినా కాంగ్రెస్ బీజేపీ కూటమిలతో వెళ్లకుండా మరోసారి ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళుతున్నారు మాయావతి. దేశంలోని చిన్న చితక పార్టీలన్నీ అయితే ఎన్డీఏ కూటమి వైపు గాని లేదంటే ఇండియా కూటమితోనైనా కలిసి వెళుతున్నాయి. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ముందు ఉత్తరప్రదేశ్ గెలవాలి అన్నది భారత రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్న నానుడి. మొత్తం 545 స్థానాలున్న లోక్సభలో నామినేటెడ్ సభ్యులిద్దరినీ తీసేస్తే ఎన్నికలు జరగనున్న 543 స్థానాల్లో అత్యధికంగా 80 సీట్లు ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలతో సహా ఇక్కడ ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో వారిదే ప్రభుత్వం ఏర్పాటవుతూ వస్తోంది. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ మెజార్టీ స్థానాలను సాధించకూడదని మాయావతి కోరుకుంటున్నారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలనేదే ఆమె ఆకాంక్ష. అప్పుడే తాను కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారని సమాచారం. బీజేపీపై ప్రత్యర్థులను నిలపడంలో కూడా మాయావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఘజియాబాద్ లో 2 సార్లు గెలిచిన ఠాకూర్ నేత వీకే సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. అక్కడ బీఎస్పీ ఠాకూర్ వర్గానికి టికెట్ ఇచ్చింది. అలాగే మీరట్ లో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ఎదుర్కోవడానికి ఆ ప్రాంతంలో పట్టున్న త్యాగి వర్గానికి చెందిన దేవవ్రత్ త్యాగిని మాయావతి అభ్యర్థిగా నిలిపారు. దళిత ముస్లిం ఓట్లను సాధించడంతో పూర్వ వైభవం సాధించాలని మాయావతి భావిస్తున్నారు. గతంలో ఈ ఫార్ములా బాగా పనిచేసింది. పార్టీ బాధ్యతలను మేనలుడు ఆకాష్ ఆనంద్ కు గత డిసెంబర్లో మాయావతి అప్పగించారు. దళిత యువత ఓట్లను సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలనేది ఆమె కోరిక. దళితుల్లో తమకున్న పట్టును నిలుపుకునేందుకు బీఎస్పీ క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే దళిత ఓటు బ్యాంకుతో పాటు ఇతర వర్గాల ఓట్లను సాధించి సీట్లుగా మలుచుకోవడంలో మాయావతి ఇటీవల కాలంలో విఫలమవుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. గతంలో చేసిన ప్రయోగాల నుంచి వెనక్కి తగ్గకున్నా పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నాటి నుంచి బీఎస్పీ ప్రభావం కోల్పోవడం మొదలైంది. అప్పటి నుంచి దళితుల్లోని ఉప కులాల వాళ్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. పలు అంశాల్లో మాయావతి వైఖరి నచ్చని ముస్లింలు ఆమెకు దూరం అయ్యారు. 2022 ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని గుర్తించి పలువురు ముస్లింలకు టికెట్లు ఇచ్చినా ఆమె వారి మద్దతును పొందలేకపోయారు. బీఎస్పీకి ఇప్పటికే యూపీలో ఏ పార్టీకి లేనంతగా ఖచ్చితమైన ఓటు బ్యాంక్ ఉంది. యూపీలో 21% దళిత ఓట్లున్నాయి. అందులో సగానికి ప్రాతినిధ్యం వహించే జాటవులు మాయావతి వెంటే ఉన్నారు. వారితో పాటు ముస్లింల ఓట్లను సాధిస్తే లోక్సభ సీట్లను గెలవచ్చని మాయావతి అంచనా వేస్తున్నారు. అందుకే తొలి విడతలో ప్రకటించిన 16 స్థానాల్లో 7 ఆమె ముస్లిం అభ్యర్థులకు కేటాయించారు. తద్వారా ఎస్పీ కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టవచ్చనేది ఆమె అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో దళితుల సంఖ్య 4.1 కోట్లు. వారిలో 66 ఉపకులాలున్నాయి. జాటవులు 2.2 కోట్ల మంది ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 22% ఓట్లతో 19 సీట్లు సాధించిన బీఎస్పీ 2022లో 12.9% ఓట్లు సాధించిన కేవలం 1 సీటే గెలుచుకుంది. 2 అసెంబ్లీ ఎన్నికల మధ్య సుమారు 10
5% ఓట్లను బీఎస్పీ కోల్పోగా లోక్సభ ఎన్నికలకు మరింత క్షీణించే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎన్డీఏ ఇండియా కూటములకు మ్యాజిక్ ఫిగర్ రాకుంటే తాను కేంద్రంలో చక్రం తిప్పవచ్చని మాయావతి అంచనాలు వేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన మాయావతి మరి లోక్సభకు ఎన్నింటి గెలవగలరు? ఏ ఆశతో ఆమె కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారు? ఎన్నో రోజులుగా రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న వాళ్లకి సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతు పట్టడం లేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. అందమైన కలల ప్రపంచం నువ్వు, ఎనలేని తారల వెలుతురు నువ్వు, వాయిద్యం నువ్వే, సంగీతము నువ్వే, ఝుంకీల ఝుంకారము నువ్వే, ఆభరణాల మెరుపువి నువ్వే. విలువను పరీక్షించుకునే నగల వ్యాపారివి నువ్వే. అంతరా సెలబ్రేషన్ డైమండ్స్ ఫ్రమ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, సువిశాల భారతంలో